బేసిక్గా ఆయన ఏంటంటే సాధారణ ప్రజల ఆలోచనలకి మనం ఆయన ఇంటలెక్చువల్ పర్సన్ అనేటువంటి రూట్లో చూస్తాం. కానీ ఆయన సాధారణ ప్రజల ఆలోచనలకి తగ్గట్టు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. మీరు చూడండి, గత 2-3 రోజుల నుంచి తెలుగుదేశం సర్కిల్స్లో ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈవీఎం లేదో పీకి దాంట్లో నుంచి ఏదో ఇవి తీస్తున్నారు, స్లిప్పులు తీస్తున్నారు అని చెప్పేసి. అది ఎప్పుడో ఓసారి సర్వీస్ అయిపోయాక తీసేసేయో ఏందో తెలియదు ఎవరికి. అదేదో ఆంధ్రప్రదేశ్లో జగన్ చేస్తున్నాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ స్లిప్పులు అసలు తీయరు కదా, అవి అసలు అయిపోయాక అంటే ఒకవేళ ఏమన్నా తేడా వస్తే రీకౌంటింగ్ పెట్టాలన్నప్పుడు స్లిప్పులు కూడా కౌంట్ చేస్తారు. ఒక ఈవీఎం కి ఇంతకాలం అని ఉంటుంది, స్లిప్పులు పక్కన పెడతారు అంతే. స్లిప్పులది దాంట్లోనే ఉంచరు, ఆ మిషన్ లోనే. దాన్ని తీసి ఒక పాకెట్ లో పెట్టి పెడతారు. అట్లాగే మరమ్మతులు చేసేటప్పుడు చూస్తుంటారు, ఓ 10 మంది కలిసి ఈవీఎం మిషన్ లో ఏదో చేస్తున్నారు. దాన్ని చూపెట్టేసి ఇప్పుడు ఇక్కడున్న ఈవీఎం లేదో చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎవడో తెలుసా? చదువుకున్న వాళ్ళు వీళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఈవీఎం హ్యాక్ అవుతుంది అని మాట్లాడేవాడు ఎవడు? చదువుకున్నాడు. ఏమో కాబోలు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు. వాళ్ళ కోసం మాట్లాడుతుంటారు ఆయన, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. నరేంద్ర మోడీని ప్రపంచం అంతా తిరస్కరిస్తుంది.